టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. అష్టమ శని ఒక్క దోషం తప్ప మిగతా విషయాల్లో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈ వారం గ్రహస్థితి మీనంలో రాహువు మరి శని వక్రించి కుంభంలో ఉండడము, తర్వాత కుజ గురులు మనకి వృషభ రాశిలో ఉండడము, తర్వాత రవి శుక్రులు కర్కాటక రాశి, బుధుడు మనకి సింహరాశి, కేతువు కన్యా రాశిలో ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించుకొని ముందుకు వెళ్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఎన్ని గవర్నమెంట్ పనులు ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ అడ్డంకులనంతటినీ కూడా ఒకటికి 2 సార్లు ప్రయత్నించడం ద్వారా మీరు పనులు సాఫల్యాన్ని మీరు చేసుకోగలుగుతారనమాట. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎక్కువ పరిశ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హార్డ్ వర్క్ చాలా ఎక్కువగా మీరు పెట్టాలి. 1-2 సార్లు ప్రతి పని కూడా ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అలాగే అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు తిరిగి ఇచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్నవాళ్ళు, అలాగే మీరు ఇతరుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులు మీరు తీర్చివేయడానికి మీరు ఈ వారంలో ఎంతో ప్రయత్నిస్తారు. అలాగే మీ సోదరుల తరపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. మీ సోదరుల ఇళ్లల్లో జరిగేటటువంటి శుభకార్యాలకు మీరు వెళ్ళడం జరుగుతుంది. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు చాలా చక్కగా ఎక్కువ పరిశ్రమించడం ద్వారా చక్కటి ఫలితాలు అనేటటువంటిది మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు దూరం పడతారు. కాబట్టి చదువు మీద ఏకాగ్రత అనేటటువంటిది వీళ్ళంతా కూడా విద్యార్థులు పెడతారు. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది. మంచి ఖరీదైనటువంటి కమర్షియల్ క్రాప్స్ని పెంచడం ద్వారా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క చేపల రొయ్యల చెరువుల వ్యాపారాలు బ్రహ్మాండం ఉంటాయి. కెమికల్స్ వ్యాపారాలను, ఫుడ్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఇలాంటి బిజినెస్ల జోలికి వెళ్ళకండి. మరి ఇక పాలు, తర్వాత నీళ్లు, పబ్స్, రెస్టారెంట్స్ ఇలాంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కొత్త గవర్నమెంట్లు రావడం వల్ల సారాయి సిండికేట్లు వచ్చినాయి. ఆ సిండికేట్లలో కూడా సబ్ కాంట్రాక్ట్స్ తీసుకోవడం ద్వారా మీకు చక్కటి ఆర్థికంగా మీరు ఇంప్రూవ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారి ఇళ్లల్లో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆలోచన విధానాలలో. మరి కర్కాటక రాశి వాళ్ళకి చాలామంది విద్యార్థులకి మీకు వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా ఈ వారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లభించడం జరుగుతుంది.